హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీఫాస్ కిచెన్. ఈ రోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన వెజిటేబుల్ పులావ్ని ఎంతో సింపుల్ అండ్ ఈజీగా అస్సలు టైం వేస్ట్ కాకుండా కుక్కర్లో ఎలా వండాలో తెలుసుకుందాం. ఇది పిల్లలకు క్యారేజీల కోసం కూడా ఏ టెన్షన్ లేకుండా ఈజీగా చిటికెలో వండేయచ్చు. దీనికోసం అయితే ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్తో పాటు క్యారెట్, బీన్స్, పొటాటో హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. నేనైతే రైస్ కేజీ వేస్తున్నాను కాబట్టి వెజిటేబుల్స్ హాఫ్ కేజీ తీసుకుంటున్నాను. కొత్తిమీర అండ్ పుదీనాని కూడా ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మామూలు రైస్ హాఫ్ కేజీ అండ్ బాస్మతి రైస్ హాఫ్ కేజీ తీసుకొని సపరేట్గా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు అన్నీ వేసి ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేయాలి. పచ్చివాసన పూర్తిగా పోయాక మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా కుక్ చేయాలి. తగ్గ కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. అన్నీ బాగా ఉడికాక 1 కప్పు కర్డ్ వేసుకొని మిక్స్ చేయాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన రైస్ని వేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని కొలుచుకొని వేసుకోవాలి. లాస్ట్లో 1 లెమన్ని జ్యూస్ చేసి వేసుకోవాలి. ఇక కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయడమే. తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి లాస్ట్లో కొంచెం ఘీ యాడ్ చేస్తే దీని టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న వెజిటేబుల్స్లోని హై ఫైబర్ కంటెంట్ వల్ల పిల్లలకు, పెద్దలకు ఎవరికైనా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.